ఎక్కడెక్కడ పైపులు లాగేసింది? బాత్రూంలో సింకుల్లో పైపులా? సార్ చూపించండి. అది బా కాకపోయినా ఏంటి బీర్ సీసాలా? సరే ఎట్రా కెమెరా ఎట్రా, అది తప్పవా? ఒకసారి చూడు. ఏదో మిషన్ ఉండండి. ఏది చేస్తా జస్ట్ ఒక 10 seconds. తీసావా? ఎట్రా మీటర్లు అయ్యి ఎట్రా. సరే మీరు లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఎట్రా. నమస్కారం కమిషనర్ గారు. తమరు ఓ నోటీస్ పంపిస్తున్నారు అందరికీ. ఇందు మూలంగా మచిలీపట్నం నగర ప్రజలకు తెలియజేయమనదనగా టిట్కో ఇళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఎకనో గోసంఘం ఆల్ బ్లాక్స్ మరియు రుద్రవరం B5 B10 B11 B15 B22 C24 ఇదో C24 ఇటు చూపించు. కనబడిందా కమిషనర్ గారు? C24 దగ్గర ఉన్నాం. తర్వాత A6 A8 మాత్రమే టిట్కో హౌసింగ్ సమూహంలోని కాపురానికి నివాసమునకు రాని లబ్ధిదారులను ఎవరైతే ఉన్నారో 10/8/2025లోగా నివాసానికి రావాలను. అట్లా రానిచో ఆ ప్లాట్లు అన్ఆక్యుపైడ్గా నిర్ధారించి వారికి ఆ ప్లాట్లు అవసరం లేనిదిగా భావించి మరియు ఏ ఇతర నోటీసులు లేకుండానే ఆ ప్లాట్లు రద్దు చేసి వేరే అర్హులైన లబ్ధిదారులకు సదరు ప్లాట్లు కేటాయించబడును. ఇదియే ఆఖరి బహిరంగ నోటీస్. కమిషనర్ ముళ్ళ పొదలు చూసావు, లోపల బీర్ సీసాలు చూసావు, పైపులు పీకేశారు, మీటర్లు లేవు, విద్యుత్ లేదు, వాటర్ లేదు. నువ్వేమో మరి డబ్బుల కోసం అడుగుతున్నావో లేదంటే కనుక మున్సిపాలిటీ ఆదాయం కోసం అడుగుతున్నావో తెలియదు, కానీ వచ్చి అక్కడికి వచ్చి ఉండమంటావు. ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళలా కనబడుతున్నారా? లేదా నువ్వురా, నీ కుటుంబంతో రా, ఒక నెల ఉన్న తర్వాత అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి అనుకుంటే అప్పుడు ప్రజలందరినీ ఆఖరి నోటీస్ అని పిలువు. మనం మాట్లాడేటప్పుడు ఒక నోటీస్ ఇచ్చేటప్పుడు ఏంటి పేపర్కి పరిమితం కాకుండా ఇక్కడ ఏమున్నాయి, వీళ్ళ పరిస్థితి ఏంటి, టిట్కో ఇళ్ళు కట్టేసిన తర్వాత వదిలేసామా, ఇది కాదు పరిస్థితి. ప్రజల వాస్తవాలు తెలుసుకుని పాలించండి, అంతే కదా. మున్సిపాలిటీకి మనం ఆదాయం పెంచుకోవాలి, కార్పొరేషన్కి ఆదాయం పెంచుకోవాలి, దీనికి ఉన్న బ్యాలెన్స్ డబ్బులు కట్టేయాలి, ఇమీడియట్లీ కట్టేయాలంటే ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి మీ దగ్గర లక్షలు ఉంటాయి. పేదవాళ్ళ దగ్గర ఏముంటాయి? ఈ నోటీసుని వెనక్కి తీసుకుని ఇక్కడ విద్యుత్తు, మంచినీళ్ళు, డ్రైనేజ్ సిస్టమ్, డ్రైనేజ్ కనెక్షన్లో, వాటర్ కనెక్షన్లో, లోపల బాత్రూంలో ఉన్న పైపులు పీకెళ్ళి అమ్మేసుకున్నట్టున్నారు, అవి స్ట్రీట్ లైట్లు అన్నీ ఇచ్చాక అప్పుడు ఇలా నోటీసులు ఇవి. అంతేగాని నువ్వు అక్కడ చైర్లో కూర్చుని ఎవడో నాలంటి వాడు తెల్ల చొక్కా వేసుకున్నవాడు వెళ్ళి ఆ డబ్బులు కట్టించుకురా,
వాళ్ళని రమ్మని చెప్పంటే కాపురాలకి ఎవడొస్తారు ఇక్కడికి? లేదా నెల రోజులు నువ్వు వచ్చి ఇక్కడ ఉండి అందరిని పిలువు.